ఫస్ట్ టాస్క్ నవదీప్ మొహం మీద లాగు పెట్టి కొట్టమన్నారు. ప్రసన్న కుమార్ ఎలిమినేటెడ్. కేతమ్మని ఎలిమినేట్ చేయడానికి ఏం ప్లాన్ చేశారు? ఎపిసోడ్ మొత్తం బొక్క, అంతా పాచంకాయ పచ్చడి. నిన్న షాకిబ్ కి జరిగిన అన్యాయమే ఈ రోజు ఊరిమిలాకి రిపీట్ అయింది. వెల్కమ్ టు న్యూ వీడియో. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 5 ఎలా ఉందో చూసేద్దాం. చూడండి. చేయండి లేదా చచ్చిపోండి లెవెల్ 2 స్టార్ట్ అయింది. అదేనండి డూ ఆర్ డై. ఈ అంట్లో చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. చచ్చిపోమ్మా. ఎపిసోడ్ ఎలాగూ లాగే. నవదీప్ గారు మీ మాటల్లో ఎందుకంత లాగు? పాపం ప్రొడక్షన్ వాళ్ళు ఫుడ్ పెట్టలేదండి. ఏమిటమ్మిది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? లెవెల్ 2 లో 4 టాస్కులు పెడతారంట. దాంట్లో గెలిచినా గెలవకపోయినా వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారంట. మరి టాస్కులు ఎందుకు ఆడమన్నట్టు? ఫస్ట్ టాస్క్ నవదీప్ మొహం మీద లాగు పెట్టి కొట్టమన్నారు. చేత్తో కొట్టమని ఉంటే అందరు కంటెస్టెంట్లు ఎగబడే వాళ్ళేమో, కానీ వాటర్ అనేసరికి మనీష్ ఒకటే ముందుకు వచ్చాడు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. సెకండ్ టాస్క్ స్క్వేర్ గీయండి, సీట్ పట్టండి. నాగా ఊర్మిళ ఇద్దరు పోటీ పడి ఆడారు. ఊర్మిళనే విన్నర్ అన్నారు, కానీ ఆఖరికి నాగానే టాప్ 15 కి సెర్చ్ చేసుకున్నారు. నిన్న షాకిబ్ కి జరిగిన అన్యాయమే ఈ రోజు ఊర్మిళకి రిపీట్ అయింది. నువ్వు ఏడుస్తున్నావంటే? నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. మూడో టాస్క్ ముందే కేతమ్మకు చిన్న బిస్కెట్ వేశారు. పాపం అమ్మాయికి తినేసింది. పాట పాడించి బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వలేం కానీ సినిమాలో చిన్న ఛాన్స్ ఇస్తామని చెప్పి బయట తరిగేస్తారు. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ మూడో టాస్క్ శ్రీతేజకి నాగకి మధ్య జరిగింది. బాడీ వ్యాక్స్ చేసుకోమని చెప్పారు. 5 నిమిషాలు కామెడీ చేశారు. టాస్క్ అయిపోయింది. జరిగిన 4 టాస్కుల్లో 3 టాస్కులు మళ్ళీ పాతవే. నాలుగో టాస్క్ ఫోన్ వెరగొట్టు, సీట్ పట్టు. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు ఫోన్ వెరగొట్టు, సీట్ పట్టు. టైటిల్ అదిరింది సార్. ఆట ఇంకా డేంజర్ జోన్ లో ఉన్న అందరిని తీసుకొచ్చి ఎవ్వరి ఫోన్ వాళ్ళని బద్దలు కొట్టుకోమని చెప్పారు. షాకిబ్ కి అర్థమైపోయింది అన్ఫేర్ గేమ్ జరుగుతుంది, ఇదే నాకున్న లాస్ట్ ఛాన్స్ అని. తన ఫోన్ తీసుకొచ్చి హ్యామర్ తీసుకొని పిచ్చి కొట్టుడు కొట్టాడు. దెబ్బకి టాప్ 15 లో దూసుకెళ్ళిపోయాడు. ఫైనల్ గా ఈ రోజు టాప్ 15 కి సెలెక్ట్ అయిన ఆఖరి 4 కంటెస్టెంట్. నవదీప్ మొహం మీద నీళ్లు కొట్టడానికి ముందుకొచ్చిన మనీష్, బొమ్మలు గీసి హెయిర్ వ్యాక్సింగ్ చేసుకొని ఎంటర్టైన్మెంట్ చేసిన నాగా, కోపంతో తన ఫోన్ ని పిచ్చి పిచ్చిగా పగలగొట్టిన షాకిబ్, మరియు ఆఖరిగా ఏ టాస్క్ ఆడకుండా రికమెండేషన్ తో సెలెక్ట్ అయిన డాలియా. అన్నట్టు చెప్పడం మర్చిపోయింది, ఈ రోజు నుంచి హాట్‌స్టార్ లో ఓటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పటికే ఆల్రెడీ చాలా మెంబర్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. దాంట్లో ప్రసన్న కుమార్ కూడా ఉన్నారు. ఇంక ఎవరికి ఓటేసి ఎవరికి ఉపయోగం? టాప్ 15 నుంచి టాప్ 5 రేస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఏ మాత్రం ఎలా పెడతారో చూద్దాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏ కంటెస్టెంట్ ఫెయిర్ గా సెలెక్ట్ అయ్యాడు, ఏ కంటెస్టెంట్ అన్ఫెయిర్ గా సెలెక్ట్ అయ్యాడు ఖచ్చితంగా కమెంట్ చేయండి. దీనికి మీరు ఏమంటారు సార్? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.